కార్మిక లోకానికి అదొక సంజీవని. ఒకప్పుడు అక్కడ అందని వైద్యం లేదు. రోజు వందలాది మంది ఇన్పేషెంట్లు, వేలాది మంది అవుట్ పేషెంట్స్ తో సేవలందించింది. కానీ కాలక్రమంలో ఆ ఆసుపత్రి కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. ఒక్క ఇన్పేషెంట్ లేక కార్పొరేషన్ అధికారులు పట్టించుకోక ఆసుపత్రి పూర్వపు వైభవాన్ని కోల్పోయింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అక్కడ కార్మికులకు సంజీవని లాంటి వేలాది మంది కార్మికులకు అండగా నిలిచి వారికి సేవలు అందించింది. వారికి స్వాంతన చేకూర్చి ఆరోగ్యంతో వారిని ఇంటికి పంపించింది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీర్చిన ఆ ఆసుపత్రికే ఇప్పుడు కష్టం వచ్చింది. పెద్ద ఆసుపత్రిగా పేరొందిన ఈఎస్ఐ ఆసుపత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనాలు ఆసుపత్రి కొనసాగించడానికి ఆమోదయోగ్యంగా లేవని ఎన్ఐటి అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆసుపత్రిని వేరే ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఎన్టీపీసీ, బసంత్ నగర్ సిమెంట్ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 62 పడకలతో 1970లో కాగజ్ నగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ స్థాపించారు. ఈ ఆసుపత్రితో పాటు కాగజ్ నగర్లో 2, మంచిర్యాల్లో 1 డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్టీపీసీ, బసంత్ నగర్లో కూడా డిస్పెన్సరీలను ప్రారంభించారు. అప్పట్లో ఎస్పీఎంఆర్ స్కిల్ మిల్లులో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉండడం, వారంతా ఈఎస్ఐ కార్డుదారులు కావడంతో ఈ ఆసుపత్రి నిత్యం రద్దీగా ఉండేది. 2 మిల్లుల నుంచి ఈఎస్ఐ వాటా క్రమం తప్పకుండా కార్పొరేషన్కు వెళ్లడంతో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచి అభివృద్ధి చేసింది. 2022 జూన్లో ఈఎస్ఐ ఆసుపత్రిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందం పరిశీలించింది. ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు డిస్పెన్సరీ, క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, వీటిలో ఆసుపత్రి కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నివేదిక ఇచ్చింది. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసుపత్రిని తరలించే ఆలోచనలో పడ్డారు అధికారులు. దాంతో పాటు సర్ స్కిల్ మిల్లు మూతపడ్డం, ఎస్పీఎంలో కార్మికుల సంఖ్య తగ్గడంతో ఈఎస్ఐ కార్డుదారులు కూడా తగ్గిపోయారు. ఫలితంగా కార్పొరేషన్కు ఆదాయం తగ్గింది. దాంతో హాస్పిటల్ను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటువంటి ఈఎస్ఐ గతంలో మేము ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఇక్కడ డెలివరీ కానివ్వండి, ప్రతి ఒక్క సౌకర్యాలు ఉండే, మాకు ప్రతి డాక్టర్స్ ఉండే. ఇక్కడ నుంచి వెళ్ళిన డాక్టర్లే మంచి పేరు సంపాదించుకున్నారు. డాక్టర్ మధు కావచ్చు, వెలంగిరావు కావచ్చు, శేషగిరిరావు గారు కావచ్చు, సత్యనారెడ్డి కావచ్చు, మంచి పేరు తెచ్చుకున్న హాస్పిటల్ ఇది. అటువంటి హాస్పిటల్ను ఇక్కడ నుంచి తరలించడానికి నానా ప్రయత్నాలు జరుగుతుంది. రీసెంట్గా ఈ రీఓపెన్ అయిన ఫ్యాక్టరీలో వర్కర్లకు ఎటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళకు చిన్న దెబ్బ తాగినా, పెద్ద దెబ్బ తాగినా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికో పంపిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి గారితో మీరు ఒకసారి మీ ఇంట్రెస్ట్ తీసుకొని మాట్లాడి ఈ ఈఎస్ఐని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుతూ సెలవు తీసుకుంటాం. కాగజ్ నగర్లో ఆసుపత్రిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిసి మొత్తం 119 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 60 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్థోపెడిక్, రేడియాలజీ, అనస్థేషియా, గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సిబ్బంది లేక, పేషెంట్లు లేక ఆసుపత్రిలో విలువైన పరికరాలు, బెడ్లు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఓపీ నిర్వహిస్తుండగా ప్రతిరోజు 50 నుంచి 60 మంది రోగులు వస్తున్నారు. అయితే ఆసుపత్రిని తరలించే ఉద్దేశంతోనే కార్పొరేషన్ అధికారులు పోస్టులు భర్తీ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ సిర్పూర్ కాగజ్ నగర్కి చెందిన ఒక ఈఎస్ఐ ఆసుపత్రి మాత్రమే ఈ పేద ప్రజల కోసం, కార్మికుల కోసము ఈ హాస్పిటల్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఇక్కడ ప్రజాప్రతినిధులు దాని మీద శ్రద్ధ వహించి ఈ హాస్పిటల్ని కాపాడే అవసరము ఇక్కడ సిర్పూర్ తాలూకా ప్రతి ఒక్క పౌరుంది. ప్రతి ఒక్క కార్మికులకు అందరికీ హక్కు ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమైనా కానివ్వండి, ఈ ఈఎస్ఐ ఆసుపత్రికి దాదాపు 30 నుంచి 40 ఎకరాలు భూమి ఉన్నది. ఆ ఆసుపత్రికి, ఆ హాస్పిటల్లో మెడికల్ కాలేజెస్ ఉంటుంది, ఇంకా సదుపాయాలు ఇంకా పెంచాలే కానీ దానికి ఉన్న హాస్పిటల్ను వేరే జగల తరలిస్తా అంటే దీనికి సహించాము మేము. ఆసుపత్రిని తరలించే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఈ నెల 21న కాగజ్ నగర్కు వచ్చిన ఈఎస్ఐ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రీజనల్ డైరెక్టర్ను పలు పార్టీలు, వివిధ సంఘాల నాయకులు కలిశారు. ఈఎస్ఐను తరలించొద్దని కోరారు. కాగజ్ నగర్లో ఈఎస్ఐ కార్పొరేషన్కు 33 ఎకరాల స్థలాలు ఉన్నాయని, ఇక్కడే నూతన భవనాలు నిర్మించి ఆసుపత్రిని కొనసాగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిని తరలిస్తే కోట్ల విలువైన స్థలాలు ఫ్లాట్లుగా చేసి విక్రయించుకోవాలని కొంతమంది నాయకులు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. మేము కేంద్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీమతి శోభా కరంద్లాజే గారిని కలవనున్నాం. ఢిల్లీలో వారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. తప్పకుండా వారికి ఈ మొత్తం విషయం మీద పూర్తిగా వారికి సమాచారాన్ని అందిస్తాం. కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేస్తాం. ఉన్న ఆసుపత్రిని తాత్కాలికంగా వేరే బిల్డింగ్, ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ కాగజ్నగర్లో అవైలబుల్ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేసి ఈ
కొత్త బిల్డింగ్ నిర్మాణం అయ్యే వరకు, కొత్త భవన నిర్మాణం అయ్యే వరకు కూడా ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ కొనసాగించే చర్యలు కూడా తీసుకుంటాం. ఎన్నాళ్ళు తమకు వైద్య సేవలు అందించిన హాస్పిటల్ను తరలించి తమకు అన్యాయం చేయొద్దని, కొత్త భవనాలు నిర్మించాలని కోరుతున్న స్థానికులు ఆసుపత్రిని తరలిస్తే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.